పెద్దలకు సంఘమంతటికి బాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ సీనియర్ సంఘ కాపరి గారు రెవరెండ్ డాక్టర్ జి శామ్యులయ్య గారు, పాస్టర్ ఆఫ్ లేట్ రెవరెండ్ డేవిడ్ ప్రశాంత్ గారు, మిగిలిన సంఘ కాపర్లు, ఓసిపిఎం కన్వీనర్ గారు సహోదరులు చిన్నప్ప డేవిడ్ గారి పక్షాన వ్యక్తిగతంగా నా తరఫున మీ అందరికీ 32వ సంఘ వార్షికోత్సవ మహోత్సవ శుభాకాంక్షలు, శుభాశిష్యులు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుడు ఈ సంఘాన్ని, కాపర్లను, పెద్దలను, వారి కుటుంబాలను, మరి విశేషంగా అద్భుతమైనటువంటి పరిచర్యను చేతులెత్తి దీవించాలని మా ప్రార్థన. ఈ యొక్క చక్కని సదవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి, మమ్మల్ని ఆహ్వానించినటువంటి సంఘ కాపరులు రెవరెండ్ కోమ డేవిడ్ ప్రకాష్ గారికి, రెవరెండ్ మల్లెల ప్రభాకర్ గారికి, అదేవిధంగా సంఘ ప్రెసిడెంట్ సహోదరులు ఆర్ నరసింహ గారికి, సెక్రటరీ గారు సహోదరులు పి కిషన్ గారికి, ట్రెజరర్ గారు సహోదరులు ఆర్ దేవదాస్ గారికి, పెద్దలకు, వారి కుటుంబాలకు, మరి విశేషంగా సంఘమంతటికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక వాక్య భాగం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనము. పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగినటువంటి మహా గొప్ప దేవ, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఖానాపూర్ బాప్టిస్ట్ సంఘాన్ని బట్టి, కాపర్లను బట్టి, పెద్దల బట్టి, వారి కుటుంబాలు బట్టి, మరి విశేషంగా ఎంతో అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి సంఘం జరిగిస్తున్నటువంటి ఈ యొక్క సేవా పరిచర్యను బట్టి మా హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు మీకు సమర్పించుకుంటూ ఉన్నాము. సంఘాన్ని మీరు దీవించి, ఆశీర్వదించి, అంచెలంచెలుగా ఎదిగింపజేస్తూ గత 32 వసంతాలు మీరు కాపాడి 33వ వసంతములో సంఘము అడుగుపెట్టడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి సంఘపక్షంగా మేమందరము మా కృతజ్ఞతాభివందనాలు మీకు సమర్పించుకుంటూ ఉన్నాము. ఈ సమయంలో మీ యొక్క వాక్యాన్ని తేరి చూస్తూ ఉంటుండగా మీ యొక్క సహాయాన్ని, నడిపింపును అనుగ్రహించి సంఘాన్ని దీవించవలసిందని ప్రార్థన క్రీస్తుపేట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యములో సంఘం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యవస్థ. సంఘం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యవస్థగా దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. సంఘము అనేటువంటి మాట కేవలము క్రొత్త నిబంధన గ్రంథములో 200 పర్యాయాలు లిఖితం చేయబడింది. సంఘం అనేటువంటి మాట గమనించండి, కేవలము క్రొత్త నిబంధన గ్రంథములో 200కు పైగా లిఖితం చేయబడింది. దీనిని బట్టి సంఘంగా మనందరం కూడా గమనించాల్సినటువంటి మాట ఏంటంటే, సంఘం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యవస్థ. సంఘాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు, సంఘాన్ని దేవుడే వ్యవస్థీకరించాడు, ఈ సంఘాన్ని దేవుడే కొనసాగింపజేస్తూ ఉన్నాడు. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు గమనించాలని మనం చేస్తున్నాను. సంఘం అంటే కుటుంబాల కలయికే సంఘము. ఒక క్రమం ఉందండి. మొట్టమొదట దేవుడు, రెండవది కుటుంబము, మూడవది సంఘము. ఈ యొక్క క్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి స్థానము దేవుడు, రెండవ స్థానము కుటుంబము, మూడవ స్థానము సంఘము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలాగే దేవుడు, కుటుంబము, సంఘము. ఈ యొక్క క్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలండి. దేవుని కంటే సంఘాన్ని కానీ కుటుంబాన్ని కానీ ఎక్కువగా ప్రేమించకూడదు. దేవునికి ప్రప్రథమైనటువంటి స్థానం ప్రతి ఒక్కరు ఇవ్వాలి, తర్వాత స్థానము కుటుంబానికి ఇవ్వాలి. చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే, కుటుంబాన్ని పక్కన పెట్టి సంఘ కార్యక్రమాల విషయంలో ఎంతగానో నిమగ్నమవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దేవుని యొక్క చిత్తం ఏంటంటే, దేవుని మొదటగా ప్రేమించాలి,
దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మొట్టమొదటి వ్యవస్థ అయినటువంటి కుటుంబాన్ని అత్యధికంగా ప్రేమించాలి. తర్వాత మూడవదిగా ఆయన మనకి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సంఘాన్ని ప్రేమించాలి. సంఘం అనేది నూతన నిబంధనలో ప్రారంభమైనటువంటి వ్యవస్థ. కుటుంబం అనేది ఆది కాండంలోనే ప్రారంభమైనటువంటి వ్యవస్థ. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మొట్టమొదటి స్థానము దేవునికి ఇవ్వండి, రెండవ స్థానం మీ కుటుంబానికి ఇవ్వండి, మూడవ స్థానాన్ని సంఘానికి ఇవ్వండి. ఈ యొక్క సంఘము గురించి 200 సార్లు చెప్పినటువంటి యొక్క మాటల్లో చాలా ప్రాముఖ్యత మనకు కనిపిస్తూ ఉందండి. ఈ సంఘానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత మనం చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మొట్టమొదటిగా సంఘం అనేటువంటి మాట యేసు ప్రభు నోట మనం వింటాం. నూతన నిబంధన గ్రంథములో యేసు ప్రభు స్వయంగా ఆయన నోటితో సంఘము అనేటువంటి మాట పలుకుతూ ఉంటాడు. పేతురుని చూసి నువ్వు కేఫా అనబడదువు, నీ మీద ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుకుంటాను అని ప్రభువు పేతురుతో పలికినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. సంఘం అనేది యేసు ప్రభు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. దయచేసి ప్రతి వ్యక్తులు కూడా ఈ యొక్క విషయాన్ని మనసులో జ్ఞాపకం చేసుకోండి. సంఘం అంటే మనుషులచే నిర్మింపబడినది కాదు, మనుషుల చేత ప్రారంభింపబడినటువంటిది కాదు. కేవలము లోకరక్షకుడైనటువంటి నజరేయుడైనటువంటి సర్వాధికారము అనుగ్రహించబడినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క సంఘము స్థాపింపబడినది. ఈ యొక్క సంఘ పరిచర్య ప్రభు మాత్రమే జరిగించుకుంటాడు, ప్రభు మాత్రమే కొనసాగించుకుంటాడు. మనమందరము కూడా కేవలము పనిముట్టులము మాత్రమే. మనమందరము కేవలము ఆయన చేత ఏర్పాటు చేయబడినటువంటి పరికరాలు మాత్రము మట్టుకే. సంఘం అనేది ప్రభువునకు చెందినది. సంఘం అనేది ప్రభు ప్రారంభించాడు. సంఘం అనే దాన్ని ప్రభువే నడిపించుకుంటాడు. ఈ సంఘానికి మరణము లేదు, మనుష్యులకు మరణం ఉంది. సంఘానికి అనేది మరణమే లేదు. యేసు ప్రభు తిరిగి వచ్చేంత వరకు ఈ సంఘం అనేటువంటి వ్యవస్థ కొనసాగుతూనే ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, లేదు చెప్పండి. సంఘం అనేది ఆగదు. ప్రభు వచ్చే వరకు ఈ సంఘము కొనసాగుతూనే ఉంటుంది. నీవు నేను కూడా కేవలము నిష్ప్రయోజకమైనటువంటి దాసులము మాత్రమే. దేవుడు మనకి ఇచ్చినటువంటి చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి పరికరమాలు మాత్రమే. మనమందరము దాసులము, మనమందరము ఆయన పరిచారకులము. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి కారణం ఏంటో తెలుసా? సేవ చేయుటకే వచ్చాడు కానీ సేవ చేయించుకుంటూ రాలేదు. మనకున్నటువంటి పేరేంటో తెలుసా? మనము కేవలము నిష్ప్రయోజకులమైనటువంటి దాసులము. ఎక్కడో ఉన్నటువంటి మనలను ఎన్నో లక్షల కోట్ల మంది ఉన్నటువంటి ఈ యొక్క దేశంలో ఎక్కడో ఉన్నటువంటి మన ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలుచుకొని ఆయన స్వరక్తం ఇచ్చి ఈ యొక్క సంఘాన్ని సంపాదించుకొని ఈ సంఘంలో ప్రతి ఒక్కరిని కూడా స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరి బిడ్డలు కావచ్చు, కాపర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దేవుడు నిర్ణయించుకొని నిశ్చయించుకొని ఖానాపూర్ అనేటువంటి యొక్క స్థలములో పెట్టి ఆయన సేవ చేస్తున్నాడంటే నీ గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు. అది కేవలము దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప. ఈ యొక్క మాట దయచేసి జీవితకాలం గుర్తుపెట్టుకోండి. మనకు ఇవ్వబడినటువంటి పనులు, మనకు ఇవ్వబడినటువంటి బాధ్యతలు, మనకు ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు ఇవి కేవలము మన గొప్పతనం బట్టి వచ్చినవి కాదు, మన శక్తి సమర్థాలు బట్టి వచ్చినటువంటివి కాదు. మన నీతిని బట్టి కానీ, భక్తిని బట్టి కానీ, మంచితనాన్ని బట్టి కానీ, మన మంచి కార్యాలు బట్టి కానీ వచ్చినటువంటివి కాదు. కేవలము యేసుక్రీస్తు యొక్క ఉచితమైనటువంటి కృప చేతనే మనకి ఈ కృపావరాలన్నీ కూడా అందింపబడ్డాయి. ఆయన సన్నిధిలో మనము నిష్ప్రయోజకులమైనటువంటి దాసులము. ఈ సంఘానికి మరణము లేదు. రాకడొచ్చేంత వరకు ఈ సంఘము కొనసాగుతూనే ఉంటుంది. అంత ప్రాముఖ్యత ఈ యొక్క సంఘము కలిగిందో దయచేసి గమనించండి. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే సంఘము విశ్వాసమందు స్థిరపడి లెక్కకు మించి విస్తరించుచుండెను. ప్రారంభ కాలంలో మనం చూసినట్లయితే పరిశుద్ధుడైనటువంటి పౌలు
ఆయన ఎన్నో సంఘాలు స్థాపించాడండి. ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాడు. ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో సంఘాలు స్థాపించి అక్కడ అధికారులను పెట్టి, పెద్దలను పెట్టి, కాపర్లను పెట్టి ఆయన ఎంత ఆరాటపడ్డాడు, ఎంత ప్రయాసపడ్డాడు. చివరికి ఆయన ఏమంటాడంటే, నేను దౌర్భాగ్యుడను, పాపులలో ప్రధాన పాపుడు. చూడండి, ప్రతి వ్యక్తిలో యేసు ప్రభు చూసేటువంటి విషయం ఏంటో తెలుసా? మనం సేవకులైనటువంటి మాట మనం గమనించాలని ప్రభు కోరుతున్నాడు. తగ్గింపు ప్రభు చూస్తూ ఉంటాడండి. తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి గుణ లక్షణము యేసు ప్రభు మన దగ్గర నుండి చూస్తూ ఉన్నాడు. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, ఇన్ని నేను చేశాను కానీ ఎక్కడ పడిపోతానో అని నేను చాలా బాధపడుతున్నాను, చాలా భయపడుతున్నాను. నేను పాపులలో ప్రధాన పాపుడను. చూడండి, అన్ని సంఘాలు స్థాపించి అంత గొప్ప పరిచర్య చేసి నూతన నిబంధన గ్రంథంలో ఎక్కువ గ్రంథాలు, ఎక్కువ పుస్తకాలు పౌలే రాశాడండి. అలాంటి వ్యక్తి చివరికి వచ్చేమన్నాడంటే, పాపులలో నేను ప్రధాన పాపుడను. ఆ తగ్గింపు ఒకసారి చూడండి, ఆ వినయం ఒక్కసారి చూడండి. అంత గొప్ప భక్తుడు అంత గొప్ప వినయం ప్రదర్శిస్తూ ఆయన పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, నాలో ఏమీ లేదు, ఆయనే నన్ను పిలుచుకున్నాడు, ఆయనే నన్ను నడిపించుకుంటున్నాడు. నాలో ఏమీ లేదు, నాలో ఏ గొప్పతనం లేదు అని చెప్పి పరిశుద్ధుడైనటువంటి పౌలు సంఘంలో అంత పెద్ద సేవ చేసినటువంటి ఆయన ఈ యొక్క మాటలు పలుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకునేటువంటి సంఘము, ఈ యొక్క సంఘము చాలా శ్రేష్టమైనటువంటిది. ఈ మాట ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఈ దేవుడే తన కుమారుడనే యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆ స్వరక్తం ఇచ్చి ఈ సంఘాన్ని కొనుక్కున్నాడు. కాబట్టి ఈ సంఘం ఎవరికి చెందిందండి? దేవునికి చెందింది. హల్లెలూయా. ఈ యొక్క సంఘము మనకు సంబంధించినటువంటిది కాదు, ఈ సంఘము మనకు చెందినటువంటిది కాదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి, వాక్యంలో రాయబడినటువంటి మాట, ఈ సంఘాన్ని కొనుక్కున్నాడు. కొన్నప్పుడు ఎవరండి ఓనర్ అవుతారు? కొనుక్కున్న ఆయన ఓనర్ అవుతాడు. ఓనర్ ఎవరండి? దేవుడు, మరో ఓనర్స్ కాదు. షోరూమ్ నుండి ఒక కారు కొనుక్కున్నాం అనుకోండి, షోరూమ్ వచ్చేది నాదంటాడా? మనం కొనుక్కుంటే మనమే ఓనర్స్. ఇది ఎవరు కొనుక్కున్నారండి? దేవుడు కొనుక్కున్నాడు. సంఘం ఎవరో చెందింది? దేవునికి చెందింది. ఓనర్ ఆయన. చూసారా, సంఘం అంటే ఎంత విశిష్టమైందో ఒకసారి గమనించండి. చివరిగా ఒక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇందా చదవనటువంటి వాక్యాలు మనం చూస్తున్నట్లయితే, ఈ సంఘము ఎంత శక్తి కలిగినదంటే, గమనించండి, ఈ సంఘానికి ఎంత శక్తి ఉందంటే, పేతురు ఏమైపోయాడండి? చెరసాల్లో ఉన్నాడు. ఇందాక చదవనటువంటి వాక్య భాగం, పేతురు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. ఆయనకేమో బందీలు చేశారు, సంఖ్యలు వేసేశారు, కాళ్ళు చేతులకు సంఖ్యలు వేసేశారు. చాలామంది కాపలాదారులు పెట్టారు, ఎంతో మందిని కాపలాదారులు పెట్టారు, సైనికులు పెట్టారు, ఈయన లోపల పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పేతురు ఆ సమయంలో జైల్లో ఉండి బయటికి రావడానికి అవకాశము లేదు. ఇంపాసిబుల్. చాలా టైట్ సెక్యూరిటీ పెట్టేశారండి. ఒక్కడే ఉన్నాడు పేతురు, చెరసాల్లో ఉన్నాడు. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, అయితే సంఘము అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయించుండెను. ఈ మధ్యాహ్న కాల సమయన ఈ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి. సంఘము ఎంత పవర్ఫుల్ అంటే, సంఘము ఎంత శక్తివంతమైందంటే, మీరు ప్రార్థన చేస్తే ఏమన్నా జరుగుతుంది. హల్లెలూయా. సంఘంగా మీరు ప్రార్థన చేస్తే భూలోకం తలకిందులైపోతుంది. హల్లెలూయా. ఈ సంఘంకి అంత శక్తి ఉన్నది. ఈ సంఘానికి అంత శక్తి ఉన్నది. ఎంత శక్తి అంటే, పేతురు చెరసాల్లో ఉంటే ఈ సంఘం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడండి? ఎవరిని పంపించాడు? దేవదూతను పంపించాడు. ఆ టైంలో మనుషులు పంపాడు అనుకోండి దేవుడు, ఆ సైనికులందరూ ఏం చేస్తారండి? తుపాకు పెట్టి కాల్చేస్తారు. మనుషులు కనబడితే అక్కడ ఎంతమంది ఉన్నారంటే 64 మంది సైనికులు ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఒక మనిషి కానీ అక్కడ కనబడ్డాడంటే షూట్ చేసి పడేస్తారు. అందుకు దేవుడు ఏం చేశాడండి? దేవదూతను పంపించాడు. ఎవరికీ కనపడడం లేదు. పేతురు దగ్గరికి వచ్చి
లేపి బాబు త్వరగా రా బయటకు అని చెప్పి అనే వాటికి ఏమైపోయిందండి, ఆ సంఖ్యలన్నీ వాటికి అయ్యే ఊడిపోయాయంట. ద్వారాలు తెరుచుకున్నాయంటండి. ఎవరైనా తలుపు మాట చెప్తే క్లోజ్ చేయగలరండి? ఎంట్రన్స్ డోర్ మాట ఇక్కడ నుండి చెప్పి తలుపు కొంచెం క్లోజ్ చేసుకుంటే అవుద్దా? ఇంపాసిబుల్. కానీ దేవదూత ఏం చేసింది, పేతురు చేయబట్టుకొని నడిపిస్తుంటే తలుపులు తెరిచిపోతున్నాయి, సంఖ్యలన్నీ ఊడిపోతున్నాయి. ఊరు బట్టి తీసుకొచ్చినప్పుడు ఓ పెద్ద గవన్ ఉందంట. గవన్ అంటే చాలా పెద్ద డోరు. ఆ డోరు ఇనపది. ఏంటది? చెక్కది కూడా కాదు. చెక్కది కూడా మనం ఏం చేయలేము. ఇనప డోర్ ఏమైపోయింది, ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయిందంట. బటన్ నొక్కితే బటన్ వచ్చినట్టు ఓపెన్ అయిపోతే దేవదూత పేతుర్ని బయటకు తీసుకెళ్ళి. ఇదంతా ఎందుకు జరిగింది? ఇంకోసారి గట్టే చెప్పండి అమ్మా. ఒకసారి సంఘం అంతా గట్టే చెప్పండి. సంఘము ప్రార్థన చేయడం వల్ల, దేవదూత దిగి రావడం వల్ల ఎవరు ఊహించినటువంటి గొప్ప అద్భుత కార్యం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. పేతురు చెరసాల నుండి బయటకు వచ్చేస్తాడు. హల్లెలూయా. దీన్ని మించిన అద్భుతం ఇంకోటి ఉందండి. ఇంపాసిబుల్. అంత ఇంపాసిబుల్ థింగ్స్ ఎవరు చేయగలరు? మీరు చేయగలరు. హల్లెలూయా. మీరు చేయగలరు. ఒకసారి అందరి కంటే చెప్పుకోండి, దేవుని కొరకు అనండి. మేము సంఘముగా శూర కార్యములు చేయగలము, ఆశ్చర్య కార్యములు చేయగలము, అద్భుత కార్యములు చేయగలము. ఈ మాట మీరు నమ్ముతారా? ఈ మాట మీరు నమ్ముతారా? ఈ 33వ వసంతంలో అడుగు పెట్టారు. సంఘంగా, ఇండివిజువల్గా కాదు, సింగిల్గా కాదు, సంఘంగా మీరందరూ ప్రార్థన చేసి అసాధ్యమైన వాటిని సాధ్యములు చేయగలరు. ఏదనుకున్నా సరే అది నెరవేర్చగలరు, అది జరిగించగలరు. ఎందుకంటే సంఘం ఎవరిది? దేవదూత కాదు కదా. ఏమైనా సరే ఆయన ఎవరినైనా సరే పంపించి మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఓనర్ కాబట్టి. సంఘానికి ఎవరు? ఆయన ఓనర్ కాబట్టి సంఘంగా మనం ప్రార్థన చేస్తే మన కొరకు ఏమి చేయడానికరే ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి లేచి నిలబడదామా? ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మనం కమిట్ చేసుకుందాం దేవునికి. అవును ప్రభువా, మేము నీ వారము, ఈ సంఘం నీది, నువ్వు ఓనర్వి. మేం ప్రార్థన చేస్తే నువ్వు ఏదైనా మా కొరకు చేయగలవు. నమ్ముదామా ఈ మాట? హృదయపూర్వకంగా నమ్ముదాం. ఆయన సన్నిధిలో ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం, చాలా శ్రేష్టమైనటువంటి సమయం అండి. అందరూ గట్టి కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి మన హృదయంలో చెప్దాం ప్రభుకి, అవును ప్రభువా, దీని ఓనరు నువ్వు. సంఘంగా మేము ప్రార్థన చేస్తే అలనాడు దేవదూతను పంపించి పేతుని బయటకు రప్పించావు. ఈనాడు కూడా అద్భుతాలు నువ్వు చేయగలవు అని మేము నమ్ముతున్నామని మీ మనసులో ప్రమాణాలు చేసుకోండి. మీ మనసులో ప్రమాణం చేసుకోండి. అవును ప్రభువా, ఈరోజు నేను నమ్ముతున్నాను, సంఘంగా మేము ఏ అడిగినా సరే నువ్వు మా కొరకు చేయగలవు, మేము నమ్ముతున్నాం అనేటువంటి మాట మీ మనస్సుల్లో, మీ హృదయాల్లో స్థిరపరచుకోండి. ఒక కమిట్మెంట్ చేసుకోండి దేవుడికి. అవును ప్రభువా, మేము నమ్ముతున్నాం, సంఘం కొరకు మీరేమైనా చేస్తారో మేము నమ్ముతున్నాం. మేము ప్రార్థన చేస్తే మీరేం చేయడానికైనా సరే సిద్ధమని మేము మనసారా నమ్ముతున్నాం. మా నమ్మకము స్థిరంగా ఉండడానికి మాకు సహాయం చేయండి. విశ్వాసంతో మేము ఉండడానికి సహాయం చేయండి. అత్యాసక్తితో ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయండి. ఈ మాట మేము నమ్ముతున్నాం. ఈ సంవత్సరం అంతా మేము అద్భుతాలు చూడబోతున్నాం అని మేము విశ్వసిస్తున్నాం అని ఒక దృఢ సంకల్పము, దృఢ నిశ్చయం మీ యొక్క హృదయాల్లో మీ ప్రతి ఒక్కరూ చేసుకోవాలని మనం చేస్తున్నాను. ప్రభువా, ఖానాపూర్ సంఘాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఇక్కడ చేరిన ప్రతి వ్యక్తిని, ప్రతి పురుషుని, స్త్రీని, యవనస్తురాలను, పిల్లలను, కాపర్లను, పెద్దలను, వారి కుటుంబాలను, ప్రతి ఒక్కరిని ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు అభిషేకించాలని మనం చేస్తున్నాను, ప్రతిష్ఠించాలని మనం చేస్తున్నాను. వాళ్ళు రీడెడ్ చెక్ చేసుకుంటుంటాడు కదా తండ్రి, మీతో ఒప్పందం చేసుకుంటుంటాడు కదా తండ్రి. మీరు వీరి కొరకు, సంఘం కొరకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి మాట వీరు మనస్ఫూర్తిగా నమ్మి దాని యొక్క పర్యవసానాలు వీరు చూసి దయగలుగుతాను. నేను ఎన్నో శూర కార్యాలు సంఘంగా వీరు ఇక్కడ జరిగించుకొని మీ నామానికి గొప్ప ఘనత, మహిమ, ప్రభావం తెచ్చించినట్లుగా ఇక్కడ చేరిన, కూడిన ప్రతి ఒక్కరిని
ప్రతి కుటుంబాన్ని మీ శక్తి గల స్థలాలుగా చెప్పుకుంటూ మీరే ఘనత మహా ప్రభావం పొందవలసింది వేడుకుంటూ ప్రార్థన మా ప్రవినేషనాం పేరట మిక్కిలింతో బట్టిన వేడుకుంటున్నాం దయగల తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దయతో మమ్మల్ని మన్నించండి, మేము వెళ్ళాల్సింది, చాలా ప్రాముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. వన్స్ అగైన్ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.